మాండుక్య ఉపనిషత్తు అత్యంత చిన్నదైనప్పటికీ వేదాంత సారమంతా నిండిన అద్భుత గ్రంథం. కేవలం 12 మంత్రాలతో కూడిన ఈ ఉపనిషత్తు ఓంకారమే సర్వం అని చాటి చెబుతుంది. ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఎన్నో గ్రంథాలు ఉండొచ్చు, కానీ కేవలం 12 శ్లోకాలతో బ్రహ్మజ్ఞానాన్ని అరచేతిలో ఉసిరికాయలా చూపించగల శక్తి ఒక్క మాండుక్య ఉపనిషత్తుకే ఉంది. ముక్తిని కోరుకునే వాటికి మాండుక్య ఒక్కటి చాలు అని ముక్తికోపనిషత్తు చెబుతుంది. ఈ వాక్యం రామచంద్రుడు హనుమంతుడికి ఉపదేశించే క్రమంలో వివరించబడింది. ఈ ప్రయాణంలో మనం ఓంకారం అనే అక్షరం వెనుక ఉన్న 4 పాదాలను, అంటే మానవ చైతన్యంలోని 4 లోతైన స్థాయిలలో అన్వేషించబోతున్నాం. ఈ కనిపించే జగత్తు, గడిచిన కాలం, వర్తమానం, రాబోయే భవిష్యత్తు అంతా ఓంకారమే. కాలానికి అతీతమైనది కూడా ఆ ఓంకారమే. ఈ ఓంకారం కేవలం ఒక శబ్దం కాదు, అది పరబ్రహ్మ స్వరూపం. దీనిని అర్థం చేసుకోవడానికి ఉపనిషత్తు ఆత్మను 4 పాదాలుగా విభజించింది. మొదటి పాదం అకారం. దీనిని జాగ్రత్త అవస్థ అంటారు, అంటే మనం మేల్కొని ఉన్న స్థితి. ఇక్కడ ఆత్మను వైశ్వనరుడు అని పిలుస్తారు. ఈ స్థితిలో మన చైతన్యం బయటకు ప్రవహిస్తుంది. మనకున్న 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి వంటి 19 ముఖాలతో మనం ఈ భౌతిక ప్రపంచాన్ని అనుభవిస్తాం. ఇక్కడ మనం చూసేది, వినేది అంత స్థూలమైనది. నేను ఫలానా వ్యక్తిని, ఇది నా ఇల్లు అనే అహంకారం ఈ స్థితిలోనే బలంగా ఉంటుంది. ఓంకారంలోని మొదటి అక్షరమైన ఆ ఈ బాహ్య ప్రపంచానికి, ఈ స్థూల శరీరానికి ప్రతీక. మన జీవితంలో మెజారిటీ సమయం ఇక్కడే గడిచిపోతుంది. కళ్ళు మూసుకోగానే బాహ్య ప్రపంచం మాయమవుతుంది, కానీ లోపల మరో ప్రపంచం సృష్టించబడుతుంది. అదే రెండవ పాదం ఉకారం. దీనిని స్వప్నావస్థ లేదా కలలు కని స్థితి అంటారు. ఇక్కడ ఆత్మను తైజసుడు అని పిలుస్తారు. తైజసుడు అంటే ప్రకాశవంతుడు అని అర్థం. ఇక్కడ బయట వస్తువులు ఉండవు, కేవలం జాగ్రత్త అవస్థలో పొందిన సంస్కారాలు, వాసనలతో మనస్సు ఒక మాయా ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఇక్కడ అనుభవాలు సూక్ష్మమైనవి. కలలో మీరు అన్నం తింటే కడుపు నిండదు, కానీ తిన్న అనుభూతి కలుగుతుంది. ఓంకారంలోని రెండో అక్షరం ఊ ఈ సూక్ష్మ ప్రపంచానికి, అంతర్గత చైతన్యానికి సంకేతం. కలలు కూడా లేని గాఢ నిద్ర, అదే మూడో పాదం మకారం. దీనిని సుషుప్తి అవస్థ అంటారు. ఇక్కడ ఆత్మను ప్రాజ్ఞుడు అని పిలుస్తారు. ఇక్కడ కోరికలు ఉండవు, కలలు ఉండవు, కేవలం అఖండమైన ఆనందం, ప్రశాంతత మాత్రమే మిగిలి ఉంటాయి. నిద్ర లేవగానే నేను ఎంత హాయిగా నిద్రపోయాను, నాకేమి తెలియదు అని మనం అనుకుంటాం. అంటే అక్కడ తెలియదు అనే విషయాన్ని తెలుసుకునే చైతన్యం ఒకటి ఉంది, అదే ప్రాజ్ఞుడు. ఓంకారంలోని 3వ అక్షరం మా ఈ స్థితిని సూచిస్తుంది. ఇది లయస్థానం. జాగ్రత్త, స్వప్న అవస్థలో రెండూ ఇందులో కలిసిపోతాయి. ఇక చివరిది అత్యున్నతమైనది మాత్రం. దీనికి అక్షరం లేదు. దీనినే తురీయం అంటారు. ఇది 4వ స్థితి కాదు, మొదటి 3 స్థితులకు ఆధారం. ఇది చూడబడేది కాదు, పట్టుకోగలిగేది కాదు, ఊహలకు అందేది కాదు. తురీయం అంటే కేవలం శాంతం, శివం, అద్వైతం. సముద్రంలో అలలు, బుడగలు, నురుగు ఎలా ఉంటాయో ఆ నీరే తురీయం. ఓంకారంలోని ఆ, ఊ, మా అక్షరాలు ఉచ్చరించిన తర్వాత వచ్చే ఆ శబ్దమే తురీయం. ఆ శబ్దమే మన అసలైన స్వరూపం, అదే ఆత్మ, అదే బ్రహ్మం. మాండుక్య ఉపనిషత్తు మనకు ఇచ్చే సందేశం స్పష్టం. మనం కేవలం ఈ శరీరమో మనస్సో కాదు, మనం ఆ తురీయ చైతన్యం. ఓంకారాన్ని ఉపాసించడం అంటే శబ్దం ద్వారా నిశ్శబ్దాన్ని చేరుకోవడం. అకారం నుంచి మొదలై ఉకారంలో ప్రవహించి మకారంలో లీనమై చివరకు అమాత్రమైన తురీయంలో మేల్కొనడమే మానవ జీవిత పరమార్థం. మాండుక్య ఉపనిషత్తు గురించి మాట్లాడేటప్పుడు ఆది శంకరాచార్యులు గురువుగారైన గౌడ పాదాచార్యులు ప్రస్తావన లేకుండా పూర్తి కాదు. గౌడ పాదాచార్యులు ఆది శంకరాచార్యుల గురువుగారైన గోవింద భగవత్పాదుల యొక్క గురువు, అంటే శంకరాచార్యులకు పరమ గురువు. ఆయన ఈ 12 మంత్రాలకు 215 వివరణాత్మక శ్లోకాలు రాశారు. దీనినే మాండుక్యకారిక అంటారు. గౌడపాదుల సిద్ధాంతంలో అజాతవాదం గురించి చెప్పారు. అంటే అసలు సృష్టి అనేది జరగనే లేదని, అంతా ఒక కళ లాంటిదని ఆయన వాదిస్తారు. జాగ్రత్తావస్థ కూడా ఒక దీర్ఘకాలిక స్వప్నమే అని ఆయన ప్రధాన సూత్రం. ప్రాథమిక స్థాయిలో ఉన్నవారికి సృష్టి జరగలేదు అనే మాట కొంచెం అయోమయంగా అనిపించవచ్చు. సాధారణంగా మనం సృష్టి ఉంది అని నమ్ముతాం, కానీ మాండుక్య లోతుల్లోకి వెళ్తే నీ మనస్సు ఉన్నప్పుడే సృష్టి ఉంది అని తెలుస్తుంది. ఎవరైతే ఈ రహస్యాన్ని తెలుసుకుంటారో వారే పునర్జన్మ లేని అమృతత్వాన్ని పొందుతారు.